రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గత నెల రోజులుగా రైతులు యూరియా బస్తాల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. హనుమకొండ జిల్లాలో పలు చోట్ల రైతులు యూరియా బస్తాల కోసం ధర్నాలు చేసిన సందర్భాలుండగా యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులను క్యూలైన్లో పెట్టి గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఇవాళ యూరియా బస్తాల పంపిణీ జరుగుతుండగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఉదయాన్నే తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. గత వారం రోజుల క్రితం టోకెన్లు పంపిణీ చేసిన రైతులకే యూరియా బస్తాలను పంపిణీ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. అలాగే మరో 250 మంది రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేసేందుకు ముందుగా టోకెన్లు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించగా సర్కార్ వైఫల్యంతోనే యూరియా బస్తాల కొరత తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడు లోపలికే నుక్కుంటాడు, వాళ్ళ లోపలికే నుక్కుంటాడు. కోట్ల రూపాయలు స్కాములు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. 2000 కోట్లు ఉన్నాయి, అంది బూది పట్టిపోతాయి. 500 రూపాయల నోట్ల కథ. ఒక్కో ఎమ్మెల్యే దగ్గర 200 కోట్లు వెళ్తాయి. అవన్నీ ఎక్కడ దొంగ సొమ్ము కదా, అవన్నీ రైతులే కావా. ఇప్పుడు యూరియా బస్తాల కొరత ఏర్పడుతుంది, దీని గురించి యూరియా బస్తాల కొరత ఏర్పడుతుంది అనుకుంటే మొత్తం నల్ల మార్కెట్కి పోతుంది. బ్లాక్ మార్కెట్ మార్కెట్ పోయేపటికనే అట్లా కొరత. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొరత లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? కొరత ఎందుకు? అప్పుడు ఎందుకు లేదు? అప్పుడు బరాబర్ ఏమన్నా, అప్పుడు తిరగదా? అప్పుడు కూడా తిరిగి తెచ్చుకున్నాం, కానీ కొంచెం తక్కువ, ఇది ఎక్కువ, అంతే తేడా. మరి ఎట్లా ఈ సమస్యకి ఎట్లా పరిష్కరించాలి? ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం చేసుకోవాలంటే బ్లాక్ దందా పట్టుకున్న నాడు బయటకు వస్తాయి. మా ఊరు గూడూరు, మేము రైతులము. 25 తారీఖు నాడు వచ్చి మేము లైన్కి నిల్చున్నాం. అప్పుడు మాకు బస్తాలు దొరకలేదు. బస్తాలు దొరకకుంటే మళ్ళీ చిట్టీలు రాసిచ్చిళ్ళు. చిట్టీలు రాసిచ్చినాక మళ్ళీ ఇవాళ ఇస్తాలంటే మళ్ళీ ఇవాళ పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. ఇదివరకు సుధా మాకు నంబర్ రాలేదు. మాకు 226 నంబర్ వచ్చింది. ఇప్పుడు 140 నంబరే నడుస్తుంది. ఇప్పటి వరకు సుధా మళ్ళీ మాకు బస్తాలు దొరకాయో అని అంటారు. మా పరిష్కారం ఎట్లా? మేము ఎట్లా బతకాలి? వ్యవసాయం చేసుకుంటున్నాము. అంటే ప్రభుత్వం ఏం చేయమంటారు మీరు? ఈ ప్రభుత్వం వచ్చిన సంది ఇంత ఇబ్బంది అవుతుంది. అంటే కేసీఆర్ సర్కార్లో యూరియా కొరత లేదా? లేదు, ఇస్తలేరు యూరియా. ఇన్ని రోజులు ఊళ్ళకి వచ్చేది, ఇప్పుడు ఊళ్ళకి సుతా వస్తలేవు, తెత్తలేరు వాళ్ళు. పైన దొరుకుతలేదు, సరుకు